జయ వాళ్ళ అత్త జయాతో అమ్మాయిలు తమ హద్దుల్లో ఉండాలి, ఇదంతా నా కొడుకుని కొట్టే ముందు ఆలోచించుకొని ఉండాలి, దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు, అందుకే నీకు ఇలా అయ్యింది అని అంటుంది. దానికి జయ వాళ్ళ అమ్మతో, అమ్మ నేను ఏమీ కావాలని చెయ్యలేదు అని అంటే, దానికి జయ వాళ్ళ అమ్మ, ఈ విషయంలో నేను నీకు సపోర్ట్ చెయ్యను, ఇందులో మొత్తం నీ తప్పే ఉంది, రాజేష్ ది ఏ తప్పు, తను నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడు అని అంటే, దానికి రాజేష్ ఏదో పెద్ద శుద్ధపూసలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జయ వాళ్ళ అమ్మ, మేము నీ కోసం ఎన్ని చేశాము, నీకు కావాల్సినంత చదువు చెప్పించాము, నీకు ఇష్టమైన వాడితోనే నీకు పెళ్లి చేశాము, పెళ్లి చేశాక కూడా నువ్వు చిన్న చిన్న వాటికి గొడవ పడుతూనే ఉన్నావు, మీ నాన్నని ఒకసారి చూడు, ఆయన నీ వల్ల ఎన్ని బాధలు పడుతున్నాడో అని అంటుంది. వీళ్ళందరూ జయ వల్లే ఇదంతా జరిగినట్లు బిహేవ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరి మాటలు విన్న జయ చాలా బాధపడుతుంది. అయినా ఫస్ట్ జయాకి చదువు మాన్పించేసి బలవంతంగా పెళ్లి చేసింది కూడా ఈ తల్లిదండ్రులే. అందరూ జయానే తప్పు చేసినట్లు మాట్లాడుతున్నారే, రాజేష్ ఎంతలా ఆమెని టార్చర్ పెట్టాడో, చిన్న చిన్న వాటికి కొట్టాడో, అప్పుడు ఎవ్వరూ వచ్చి ఆమెకి సపోర్ట్ చేయలేదు. ఇలాంటి పేరెంట్స్ కూడా ఉంటారా? మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అప్పుడే జయ వాళ్ళ అత్త, ఈ అమ్మాయికి ఎన్ని చెప్పినా కూడా ఈమె వినదు, వదిలేయండి అని అంటుంది. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే పార్ట్ 25 అని కామెంట్ చేయండి.